నమస్కారం. ఒక సోదరు అడిగిన ప్రశ్న, రేణుకా ఎల్లమ్మ బోనాలకి మేము వెళ్ళలేకపోయాం, మరి మేము శ్రావణ మాసంలో ఈ బోనాలు అమ్మవారికి సమర్పించవచ్చునా అని అడుగుతున్నారండి. అంటే నాకు తెలిసి మీరు ఆంధ్ర నుంచి అనుకుంటాను నేను, మరి తెలంగాణకు వెళ్ళి బోనం సమర్పించు అని అడుగుతున్నారు. మీరు ఉన్న ప్రాంతంలో మీరు ఎక్కడుంటే అక్కడ, గోదావరి జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, లేదా ఏదైనా సరే, ఏ జిల్లాకైనా సరే మీరు తప్పకుండా మీరు ఈ బోనం అనేది అక్కడ ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ వారికి సమర్పణ చేయవచ్చు. బోనము అంటే అంగు ఆర్భాటంతో చేయాల్సిన అవసరం లేదు. ఒక కుండలో కొత్త బియ్యంతో అన్నం ఉడికించి అన్నం వండుకొని ఆ కుండని మంచిగా అమ్మ అలంకరింపజేసి కాస్త వేప మండలు కట్టుకొని ఆ రేణుకా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి తప్పకుండా బోనము సమర్పించవచ్చును. ఇది ఆచారం. ఇది ఆంధ్ర వాళ్ళకి కొంతమందికి ఉంటుంది. ఆ ఉన్నప్పుడు దాన్ని వదులుకోవడం ఎందుకు? తప్పకుండా మీరు ఇక్కడ ఆ బోనము అందించే ప్రయత్నం చేయండి. మీరు తెలంగాణకి వచ్చి కూడా రేణుకా ఎల్లమ్మకి బోనము సమర్పించవచ్చు. అది మనకి బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, లేదా జూబ్లీస్ పెద్దమ్మ కావచ్చు, లేదా మనకి అఫ్జల్గంజ్ లో ఉన్నటువంటి అమ్మవారి కావచ్చు, లేదా మహంకాళి అమ్మవారి కావచ్చు. ఎక్కడైనా బోనము శ్రావణ మాసంలో కూడా సమర్పించవచ్చు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. శుభము. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. నమస్కారం.